బస్ ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద మొత్తంలో లిగమెంట్లకు గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటి లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, మల్టీ లిగమెంట్ ఇంజురీస్కు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టీ లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటి? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ అంటే అది మామూలుగా మనం ఎప్పుడైనా కింద ఒక చిన్న స్పోర్ట్స్ ఇంజరీలో పడితే ఒక లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది. మన హై ఎనర్జీ ట్రామా యాక్సిడెంట్స్ అయినప్పుడు సేమ్ వన్ లిగమెంట్ బదులు మల్టిపుల్ లిగమెంట్స్ ఉండేటివి డ్యామేజ్ అవుతాయి. దిస్ కెన్ అకర్ ఇన్ ద షోల్డర్ ఆర్ మోస్ట్ ఆఫెన్ నీ జాయింట్ ఆర్ ద యాంకిల్ జాయింట్స్. బట్ మనకు మోస్ట్ డిసబిలిటీ వచ్చేది మన మొబైల్ నీ జాయింట్స్లో ఉంటుంది మల్టిపుల్ ఇంజరీ. సో నీలో మనకు ఉన్నట్లు చూస్తే మెయిన్లీ లోపల భాగంలో మీడియల్ కొలాటరల్, బయట లాటరల్ కొలాటరల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఏసీఎల్ అండ్ పీసీఎల్ లిగమెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మోర్ దెన్ వన్ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ అంటాం. ఇది మనకు షోల్డర్లో రావచ్చు, యాంకిల్స్లో కానీ రావచ్చు. సో కంపేర్ టు ఒక లిగమెంట్ డ్యామేజ్ అయిన దానికన్నా మల్టిపుల్ జాయింట్స్, మల్టిపుల్ లిగమెంట్స్ ఆ జాయింట్లోనే ఒకటే జాయింట్లో డ్యామేజ్ అయినప్పుడు దాని రికవరీ చాలా లేట్ అవుతుంది. అండ్ రికవరీ ఎవ్రీ టైమ్ విల్ నాట్ బి లైక్ అ నార్మల్ నీ. సో సపోజింగ్ మనం కంపేర్ చేస్తే రైట్ నీలో మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీ అయిందనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఆ రైట్ నీ విల్ నాట్ బి లైక్ ద లెఫ్ట్ నీ. మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నా, ఏం సర్జరీ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 to 10% లెస్ ఓన్లీ. అండ్ స్టిఫ్నెస్, వేరే పెయిన్స్ అవన్నీ ఉంటాయి బికాస్ ఆఫ్ ద సివిరిటీ ఆఫ్ ద డ్యామేజ్. మల్టీ లిగమెంట్ ఇంజరీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సో మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్లో ఈచ్ లిగమెంట్లో మనం చూసేది కెన్ బి గ్రేడ్స్. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటుంది. సో గ్రేడ్ 1 అంటే ఇట్ ఈస్ అ మైల్డ్ లిగమెంట్ ఇంజరీ. సో మల్టిపుల్ లిగమెంట్స్ అంటే డిఫరెంట్ లిగమెంట్స్ ఇంజర్ అవుతాయి, కానీ ఈచ్ లిగమెంట్ ఇది సివిరిటీ ఉంటుంది మనం చూసేది. మైల్డ్ ఇంజరీ ఉన్నప్పుడు గ్రేడ్ 1లో అది మనం ప్లాస్టర్ వేసి తర్వాత ఫిజియోథెరపీ చేస్తే రికవర్ అవుతుంది. మోడరేట్ లిగమెంట్ ఇంజరీలో దే మే రిక్వైర్ సర్జరీ ఆర్ దే మే రిక్వైర్ లాంగర్ టైమ్ ఇమ్మొబిలైజేషన్, మేబీ ఫర్ 4 to 6 weeks ఆర్ ఈవెన్ 2 months ఆల్సో. ఇన్ గ్రేడ్ 3 ఇంజరీ అంటే కంప్లీట్గా లిగమెంట్ తగ్గినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సర్జరీ కాకుండా దాని లిగమెంట్ మనం జాయిన్ చేసే కాదు. మోస్ట్లీ యంగర్ పీపుల్ బిలో ద ఏజ్ ఆఫ్ 50 యాక్టివ్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఈజ్ ద రికమెండెడ్ చాయిస్ ఫర్ సివియర్ లిగమెంట్ ఇంజరీ. ఏజ్ అరౌండ్ 70-75 ఉన్నప్పుడు మనం ప్లాస్టర్ వేసుకొని, ఇమ్మొబిలైజర్ వేసుకొని దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకున్నా కానీ ఇట్ ఇస్ పాసిబుల్ టు క్యూర్ ఇట్. బికాజ్ యంగర్ పీపుల్కి డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, లైఫ్ స్టైల్లో వేరే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి లిగమెంట్ స్ట్రాంగ్ ఉండే చాలా ఇంపార్టెంట్. ఎల్డర్లీ ఏజ్లో మొబిలిటీ తక్కువ అయ్యే కొద్దీ ఆ లిగమెంట్స్ కొంచెం ఒకటి రెండు డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు దిల్ బి ఏబుల్ టు మేనేజ్ విత్ ద అదర్ లిగమెంట్స్ అండ్ విత్ సమ్ ఫిజియోథెరపీ ఆల్సో. సో ఏజ్ బట్టి సివిరిటీ ఆఫ్ ద లిగమెంట్తో మనం ఏం ట్రీట్మెంట్ చేయాలో చూడాలా. నార్మల్లీ 99% మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ గ్రేడ్ 3 సివియర్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఈజ్ ద ఓన్లీ చాయిస్. మల్టీ లిగమెంట్ ఇంజురీస్కి కారణాలేంటి? మోస్ట్ ఆఫ్ దీస్ లిగమెంట్ ఇంజరీస్ ఆర్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఓన్లీ. అప్పుడు యాక్సిడెంట్ రిలేటెడ్ అంటే వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. స్టెప్స్ నుంచి పడినా, ఏమైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు సివియర్ డ్యామేజెస్ అయినా, ఆర్ మోస్ట్ ఆఫెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీ యాక్సిడెంట్స్ ఉన్నా కానీ. సో బైక్ నుంచి పడినా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు బోన్స్ వీక్ ఉంటే బోన్స్ ఎరుగుతాయి. బోన్ స్ట్రాంగర్ ఉన్నప్పుడు అంత లిగమెంట్ యాక్షన్, లిగమెంట్ ఫోర్స్ లిగమెంట్ మీద పడినప్పుడు మల్టిపుల్ లిగమెంటరీస్ వస్తాయి. సో ఎనీ ట్రామాటిక్ యాక్సిడెంట్తో ఈ లిగమెంట్ ఇంజరీస్ రావచ్చు. మల్టీ లిగమెంట్ ఇంజురీస్ తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ మనం ఏ జాయింట్లో వచ్చినా కానీ, యాంకిల్ నుంచి వచ్చినా, అండ్ మోకాల దగ్గర వచ్చినా, భుజం దగ్గర వచ్చినా కానీ, ఒక లిగమెంట్ డ్యామేజ్ అయితే మిగతా 3-4 లిగమెంట్స్ దాన్ని కాంపన్సేట్ చేసి కొంచెం హ్యాండిల్ చేసి స్టెబిలిటీ రావచ్చు. సో ఒక లిగమెంట్ డ్యామేజ్ అయిన, సో ఏసీఎల్ లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ మనం 6 weeks తర్వాత మోకాల దగ్గర నార్మల్గా నడిచే ఛాన్స్ సిగ్నిఫికెంట్లీ దేర్. బట్ స్పోర్ట్స్ ఆడాలంటే మళ్ళీ సర్జరీ అవసరం పడవచ్చు. కొంతమందికి మల్టిపుల్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ చాలా స్లో అవుతాయి అండ్ దే విల్ నెవర్ గెట్ బ్యాక్ దర్ వాకింగ్ ఇఫ్ దే డో నాట్ అండర్గో సర్జరీ. సో కొంతమందికి లెటెస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ వచ్చేది కాంప్లికేషన్స్ ఆర్ స్టిఫ్నెస్. సో ఆ జాయింట్ మళ్ళీ మూవ్మెంట్ రాదు. మనకు ఫుల్ 140 degrees మూవ్మెంట్ వచ్చేది ఓన్లీ 90 వరకే రావచ్చు మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు. స్టిఫ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, నడకలో స్టెబిలిటీ ఉండదు.
స్ట్రెయిట్ లైన్లో స్లోగా నడవగలుగుతారు, కానీ ఫాస్ట్గా నడచాలన్నా, స్పోర్ట్స్ ఏమైనా ఆడాలన్నా, లైట్ వాకింగ్ చేయాలన్నా కానీ ఆర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలన్నా కానీ వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఆ నీ అన్స్టేబుల్ ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ టైర్ అండ్ ఎన్ని లిగమెంట్స్ పోయినాయో దాని సివిరిటీ ఉంటుంది. ఫ్రమ్ సివియర్ డిసెబిలిటీ టు మైల్డ్ డిసెబిలిటీ. బట్ ఏ లిగమెంట్ ఇంజరీ సీరియస్ ఉన్నప్పుడు దే విల్ బీ సమ్ ఫార్మ్ ఆఫ్ డిసెబిలిటీ. దాన్ని మనం ఇమీడియట్గా అటెండ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే. మల్టీ లిగమెంట్ ఇంజ్యూరీస్కి చికిత్స ఎలా ఉంటుంది? సో లిగమెంట్ ఇంజరీస్ మనం నార్మల్గా ఎనీ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు ద ఫస్ట్ వీస్ డూ అన్ ఎక్స్రే అండి. బికాస్ టు సీ ఆ లిగమెంట్స్ మనం అటాచ్ అయ్యేది బోన్కి. ఆ బోన్ ఎట్లుంది మనం తెలుసుకోవాలి. సో బోన్లో ఏమైనా వీక్నెస్ ఉందా, బోన్ ఏమైంది చూడాలి. దాని తర్వాత ద బెస్ట్ టెస్ట్ టు డయాగ్నోస్ లిగమెంట్ ఇంజరీస్ ఈజ్ అన్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు వితౌట్ కాంట్రాస్ట్ అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సింపుల్ ఎంఆర్ఐ చేసినప్పుడు మనకి ఏ లిగమెంట్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది. దాని తర్వాత డాక్టర్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ లిగమెంట్ ఇంజరీ మనం ఎంఆర్ఐలో చూసిండేది క్లినికల్గా చూసేది ఎంత సివియర్ ఉంది మనకు కోరిలేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంఆర్ఐలో ఎక్కువ ఉన్నా కానీ మనం క్లినికల్గా చూసినప్పుడు అంత అనిపించదు. సో అప్పుడు మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ బేస్డ్ ఆన్ ద ఎంఆర్ఐ అండ్ ద పేషెంట్స్ రికవరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి మనం దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డిసైడ్ చేయవచ్చు. ఆర్థ్రోస్కోపీతో మల్టీ లిగమెంట్ ఇంజ్యూరీస్ని బాగు చేయొచ్చా? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్కి ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఆర్థ్రోస్కోపీ ఓన్లీ. బట్ కొన్నిసార్లు కొన్ని లిగమెంట్స్ మోకాలు లోపల ఉండే కన్నా బయట ఉంటాయి కొన్ని. అప్పుడు మనం ఓపెన్ సర్జరీ ఆల్సో చేయాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద లిగమెంట్ దట్ ఈస్ డ్యామేజ్ ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయవచ్చు. బట్ కొన్ని లిగమెంట్స్ కోసము మనం అవుట్ సైడ్ ఓపెన్ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. సో అది షోల్డర్లో ఉన్నా కానీ నీలో ఉన్నా యాంకిల్ ఉన్నా this is a combination of both arthroscopic surgery and sometimes open surgery which has to be done by the orthopedic sports medicine doctor. లిగమెంట్ ఇంజ్యూరీస్ని ఎలా నివారించుకోవాలి? లిగమెంట్ ఇంజరీస్ ఆఫ్ సివియర్ నేచర్ వచ్చేటివి దట్ ఆర్ హై ఎనర్జీ యాక్సిడెంట్స్ మనం ప్రివెన్షన్ ఏం చేసేది ఉండదు. దోస్ ఆర్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ అ డైలీ రొటీన్, మనం పడినప్పుడు అవన్నీ. బట్ డెఫినెట్గా మైల్డ్ ఇంజరీస్ మనం సర్టన్గా ప్రివెంట్ చేసుకోవచ్చు బై డూయింగ్ ఇనఫ్ ఎక్సర్సైజెస్ బిఫోర్ ప్లేయింగ్. మైల్డ్ ఇంజరీస్ మనకు వచ్చేది మెయిన్లీ స్పోర్ట్స్లో. ఆ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనం వార్మప్ సరిగ్గా చేసుకొని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేసి అండ్ స్పోర్ట్స్ ఆడే ముందు తర్వాత మసిల్ స్ట్రెంథనింగ్, ఫిజియోథెరపీ, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ లిగమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ చిన్న చిన్న దెబ్బలతో మనకు లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ బిఫోర్ ఆఫ్టర్ ప్లేయింగ్ స్పోర్ట్స్, to do stretching exercises, warm-ups cheyala, and then condition yourself not to get damaged suddenly. లిగమెంట్లకు గాయాలైతే మోకాలిలో నొప్పితో పాటు నడక కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు.